భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి 1996 తొలి టెస్ట్ సిరీస్ మధుర జ్ఞాపకాలు పంచడమే కాదు, ఒక భయంకరమైన అనుభవాన్ని కూడా మిగిల్చింది. ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో అతను నాటే ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్ మధ్యలో ఒకసారి గంగూలీ తన బంధువులను కలిసేందుకు క్యావెండిష్ నుంచి పిన్నార్కు లండన్ అండర్ గ్రౌండ్ ట్రైన్లో ప్రయాణించాడు. అతనితో పాటు మరో క్రికెటర్ సిద్ధు కూడా ఉన్నాడు. వాళ్లు కూర్చున్న క్యారేజ్లో టీనేజర్లు అయిన 2 అబ్బాయిలు 3 అమ్మాయిల బృందం కూడా ఉంది. వారిలో బీరు తాగిన ఒకడు ఖాళీ క్యాన్ను వీరిపై విసిరేశాడు. అయితే దీనిని పట్టించుకోకుండా సౌరవ్ క్యాన్ పక్కన పెట్టి సిద్ధును కూడా వారించాడు. కానీ అక్కడితో ఆగనే ఆ కుర్రాడు మాటల దాడి చేస్తూ వీరిపైకి దూసుకొచ్చాడు. సౌరవ్ సంయమనం పాటించినా సిద్ధు వెనక తగ్గకపోవడంతో గొడవ ముదిరింది. గంగూలీ కూడా ఏదైనా జరగని అన్నట్లుగా తాను జత కలిశాడు. అయితే వారు ఊహించని విధంగా అటువైపు నుంచి స్పందన వచ్చింది. కింద పడ్డ ఆ కుర్రాడు ఒక్కసారిగా తుపాకీ బయటకు తీసి దాదా ముఖంపై గురిపెట్టాడు. నా జీవితం ఇక్కడ ట్రైన్లోనే ముగిసిపోయింది అనుకున్నాను అని సౌరవ్ గుర్తు చేసుకున్నాడు. వీరి అదృష్టవశాత్తు అదే టీంలో బాగా బలంగా ఉన్న అమ్మాయి వెంటనే సహచరుడిని వెనక్కి లాగింది. అప్పుడే స్టేషన్ రావడంతో అతడిని తీసుకుపోవడంతో బతుకు జీవుడాని గంగూలీ సిద్ధు బయటపడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్లో తిరగాలని అనిపించిన సౌరవ్ సొంత కారులో డ్రైవింగ్ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడట.